రాప్తాడు పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని ఘోరంగా అవమానించారని, గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డిని కరాచలనం చేద్దామని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి అసలు స్పందించలేదు అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘోరంగా అవమానించారని, గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డికి కరాచలనం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని, అసలు పట్టించుకోలేదు అనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది. అవును, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది మొన్న రాప్తాడు వెళ్ళినప్పుడు కూడా అది జనరల్గా గోరంట్ల మాధవ్ ఎన్ననుకున్న వాళ్ళ పార్టీ నాయకుడు, పైగా మాజీ ఎంపీ. సో ఆయన గురించి కూడా ఆయన కలవడము చేయడము అవన్నీ ఉండాలి. సో వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చారంటేనే చాలామంది సోషల్ మీడియా ట్రోల్స్ చేసేది ఏంటంటే ఎక్కడైనా శవం లేస్తే కానీ ఆయన బయటికి రారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో పాత నాయకుల్ని, కొత్త నాయకుల్ని అందరినీ కలుపుకుపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్తే ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత ఉండే వ్యక్తుల్ని కలుస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలి. బట్ ఈయన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫోకస్ అంతా నా మీద ఉండాలి, ప్రజలు కానీ ఓటర్లు కానీ అందరూ నా కోసం పరితపించాలి, దాని మీద వాళ్ళ ఛానల్లో హైలైట్ చేసుకుంటూ యాడ్లు వేసుకోవడం, ఒక స్పెషల్ ఎఫెక్ట్స్. లాస్ట్ టైం చూసారా, ఒక అమ్మాయి జగనన్న నేట్ చేసి నీకోసం తప్పించిపోతున్నాను, నాకు అమ్మఒడు రాలేదని చెప్పిందని ఏదో ఒక 5-6 ఏళ్ళ బాలిక ఏడ్చింది అన్నట్టుగా చూపించారు. అంటే ముందే ప్లాన్ చేసి స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు 4 కెమెరాలు బంధించి దాంట్లో ఉన్న మంచి మంచి ముక్కలు తీసి ఎడిట్ చేసి హైప్ చేసుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తారు. అలా హైలైట్ చేసినప్పుడు ఎవరైనా అడ్డగా వచ్చినా, ఈవెన్ ఆయన కరచాలం ఇవ్వడానికి అడ్డగా వచ్చినా, లేదంటే ఆయనకి పలకరించడానికి వచ్చినా ముందు ఆ కెమెరాలకు అడ్డు తొలగిపోవాలి. ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మనం చాలా సందర్భాల్లో చూసాము, విన్నాము. సో నిన్న కూడా ఆ కార్యక్రమంలో ఎవరైతే లింగయ్య అని ఎవరో ఒక కార్యకర్తను లింగమయ్య కార్యకర్తను చంపేశారంటే వాళ్ళకి పలకరింపుకు వెళ్ళడం, అక్కడ మళ్ళీ అక్కడ ఒక పెద్ద హైడ్రామా, జనసందోహం ఎక్కువైపోవడం వల్ల హెలికాప్టర్ ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని, సో బై రోడ్డు వెళ్ళారు, ప్రజల కోసమే ఆయన బై రోడ్డు వచ్చాడు అన్నట్టుగా రకరకాలుగా చెప్పారు. సో ఆ సందర్భంలో గోరంట్ల మాధవ్ గారు వెళ్ళినప్పుడు ఎందుకో మొహం చాటేశారు అన్నట్టు కూడా సొంత కార్యకర్తలే డిస్కస్ చేసుకున్నారు. ఎందుకు? గతంలో గోరంట్ల మాధవ్ గారి మీద ఒక ఎంపీగా ఉన్నప్పుడు కూడా కొన్ని అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన ఎవరోతో కలిసి ఉన్నవి, లేదంటే ఏదో డ్యాన్స్లో గట్రా చేసిన వీడియోలు బాగా ఏదయ్యాయి. ఆయన తర్వాత చాలా డిస్టర్బ్ అయ్యారు. అసలు ఆయనకి ఆ అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఒక సాధారణ ఎస్హెచ్ఓగా, సిఏగా ఉన్న పర్సన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం మీద యాంటీగా ధైర్యంగా ముందుకు వెళ్ళాడు కాబట్టి జగనన్న భుజం తట్టి ఆయనకి సీట్ ఇచ్చి ఎంపీ చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఆయనకి అంత విశ్వాసం లేకుండా తర్వాత జగనన్నను దృష్టిలో పెట్టుకోకుండా ఆయన నచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడము, నచ్చినట్టుగా క్యాన్వాసింగ్ బిహేవ్ చేయడం అని చేశారు. అందుకు జగనన్న ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారనేది ఒక వాదం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఏదైతే 2019లో చాలామందికి అవకాశం ఇచ్చుకుంటూ ఆయన గెలుచుకుంటూ వచ్చారో, అందులో మొదట 2011లోనో 12లో పార్టీ పెట్టినప్పుడు ముంచి ఎవరెవరైతే పార్టీ జెండా మోసి ఆయనతో పాటు స్థిరంగా ఉన్నారో వాళ్ళని మరలా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది అంతర్లీనంగా ఉన్న ఒక టాపిక్. ఎందుకంటే సొంత తల్లి, సొంత చెల్లి కూడా పార్టీని విడిచి వెళ్ళిపోయారు. అలాగే కవల పిల్లలుగా పరిగణించే విజయసాయిరెడ్డి గారు కూడా పార్టీకి దూరమైన నేపథ్యంలో ఆయన 2029 ఎలక్షన్స్ వరకు పార్టీని కాపాడుకుంటూ వెళ్ళి పార్టీ మనుగడ సాగిస్తూ ఎన్నికల్లో నిలబడాలంటే ఖచ్చితంగా పాత నాయకులు మరలా అవసరమే. పాత నాయకులు ఇన్ ద సెన్స్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అప్పట్లో విధేయులుగా ఉండే వాళ్ళని మరలా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, ఒకవైపు పీసీసీ చీఫ్గా సొంత చెల్లెలే పీసీసీ చీఫ్గా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆవిడేం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి లాగా ఆపరేషన్ ఆకర్షణ టైప్లో పాత వాళ్ళందరినీ మళ్ళీ కలుపుకుపోయి పార్టీని బలోపేతం చేస్తూ ఓటింగ్ పర్సన్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఆవిడ. ఖచ్చితంగా దానికి పక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది, అధిష్టానం సోనియమ్మ సపోర్ట్ ఉంది, రాహుల్ గాంధీ గారి సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది మరలా వాళ్ళ ఉనికిని చాటుకొని కాంగ్రెస్లో చేరే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే రీసెంట్గా రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కూడా
పాస్టర్ ప్రవీణ్ గారి విషయం అక్కడికి వెళ్ళి కూడా లైవ్ చేసే ఉద్దేశం ఏంటంటే మరలా కాంగ్రెస్ తరపున హైలైట్ అయ్యి షర్మిల గారితో సమక్షంలో పీసీ చీఫ్లో ఆయన సమక్షంలో ఆవిడ చేరుతూ మరలా కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమే అని స్థానికంగా మాట్లాడుకున్న విషయాలు. సో మొత్తం మీద షర్మిల గారు కాంగ్రెస్ నాయకుల్ని పాత తరం తండ్రి తరంలో ఉన్న సమకాలికులు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తుంటే అసలు వైసీపీ పుట్టిందే ఇటువంటి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళ నుంచే కదా. మరి ఈయన కూడా ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే కదా. కాంగ్రెస్ లో ఎంపీగా చేసి మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తర్వాత కదా సొంత పార్టీ బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సో పాత వాళ్ళని మరలా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో 2019 నుంచి హైలైట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకో అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఒక అంశం. ఎందుకంటే ఆయన మొన్న ఓడిపోయిన తర్వాత అంటే ముఖ్యమంత్రిగా అవ్వకుండా ఎమ్మెల్యేగా అయితే గెలిచారు. గెలిచిన తర్వాత పులివెందులో 3 సార్లు వెళ్ళారంట. 3 సార్లు వెళ్ళిన ప్రతిసారి కూడా రాజశేఖర రెడ్డి గారికి అనుయాయులుగా ఉన్న చాలామంది వచ్చి ఏదో హితబోధ, బాబు మనది మన వాళ్ళని ముందు గుర్తించు, అందరిని నమ్మేయద్దు, ఏదో వాళ్ళు మీ ముఖం పెట్టుకున్నాక వాళ్ళు గెలిచారు తప్ప వాళ్ళకి అంత సొంత ఇది లేదు, సో మనం జెండా మోసిన వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి, అటువంటి వాళ్ళని కలుపుకుపోండి, మీరు కొత్తగా ఎవరికైతే టికెట్లు ఇచ్చి మీ వల్ల వాళ్ళు గెలిచారో అటువంటి వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇవ్వద్దు అన్నట్టు కూడా చాలా మంది చెప్పడం. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళటువంటి ఇంకా పేర్లు ఉన్నాయి, అలాంటి వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా సైడ్ చేస్తే బెటర్, లేదా వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వకపోతే వాళ్ళే వెళ్ళిపోతారుగా. పొమ్మల్లేక పొగబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఎవరైతే పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీని బద్నాం చేసే దిశగా ముందుకు తీసుకెళ్ళి, రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. అంటే అది ఎప్పుడు ఆత్మహత్యలు అంటే ఆత్మ న్యూనత ఉన్నవాడికి అవన్నీ ఏముందిలే పట్టించుకోవాలి, ఇవాళ ఎక్కడ రేపు అక్కడ ఆడుకున్నవాడికి అవి ఎక్కడ ఉన్నాయండి, అంత లేదు. ఓకే, అదే ఒకప్పుడు ఇప్పుడు గోరంట్ల మాధవ్కి వైఎస్ఆర్సీపీలో పొమ్మలు లేక పోగబెట్టేటువంటి పరిస్థితి ఉందా? అందుకే జగన్మోహన్ రెడ్డి కరచాలనం ఇచ్చేందుకు కూడా ఆయన నిరాకరించారా అంటే మేబీ అయ్యుండొచ్చు. అంతే చెప్తున్నారు కదా, చాలా మంది వరకు కూడా ఆయన ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం లైట్ తీసుకునే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే మొన్న వంశీ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా జస్ట్ ఇలా కలిసి వచ్చారు, కానీ తర్వాత దాని గురించి మరలా ఒక మీటింగ్ పెట్టి ఇట్లా పాత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, నేను వాళ్ళందరినీ కాపాడుకుంటాను అనేది ఎక్కడ స్టేట్మెంట్ లేదు. కొడాల నాన్నగారికి బాగోలేదంటే ఏదో కలిశారు, చూశారు, ఫోన్లో మాట్లాడారన్నారు, కానీ అటువంటి అతని కోసం ఏదైనా చేసేసి ఏదైనా మాట్లాడేసి వాళ్ళకి కూడా కాపాడుకోవాలిగా. వాళ్ళ గురించి ఎక్కడ స్టేట్మెంట్ కానీ ఏదైనా చేస్తున్నట్టు కానీ ఎక్కడ మనకు వార్తల్లో లేదు. సో ఎందుకో అట్లా ఎవరైతే పార్టీని బదనాం చేసే పరిస్థితి తీసుకొచ్చే వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా ఈయనే సైడ్ చేస్తున్నాడా, లేదా పట్టించుకున్నట్టుంటే పొమ్మలు లేక పోగొట్టేలా చేస్తున్నాడా అనేది కూడా అయ్యుండొచ్చు. చూద్దాం మరి. ఆయన మరలా పార్టీ బలోపేతం దృష్టి పెడితే మాత్రం మరలా కాంగ్రెస్ నుంచి వచ్చి నిలబడే వాళ్ళు, లేదా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అభిమానంతంగా ఉండే వాళ్ళు వస్తేనే మరలా పార్టీ మనుగడ కొనసాగుతుందని ఒక అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.